కుత్బుల్లాపూర్ యువ నాయకులు నరసారెడ్డి తేజారెడ్డి గారు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నరసారెడ్డి తేజారెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం భారతదేశ సొంతమని, ఈ రాజ్యాంగాన్ని 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారని, దీన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని, అనేక సవరణల తర్వాత 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడిందని, అలా రూపొందించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తేవడం జరిగిందని గుర్తు చేశారు. జనవరి 26న అమల్లోకి తేవడానికి ముఖ్య కారణం 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్యానికి భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావడంతో అదే స్ఫూర్తిని కొనసాగించడంలో భాగంగా జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారని తెలిపారు.